మేడ్చల్ జిల్లా సామీర్పేట చెరువుల చాలా చేపలు చనిపోయినాయి. దాదాపు 1,00,000కు పైన చేపలు మృతి చెందినాయి. చెరువుల విష పదార్థాలు కలవడంతో ఈ చేపలు చనిపోయినాయని అంటున్నారు స్థానికులు. 2 కిలోమీటర్ల దాకా వాసన వస్తుండటంతో తిప్పలు పడుతున్నారు స్థానికులు. ఇంకిని ముచ్చట్లు శ్రీనివాస్ చెప్తారు. శ్రీనివాస్, ఈ చేపలు చనిపోవడానికి కారణం ఏంది? నిన్న సాయంత్రం నిన్న పొద్దునకి జరిగిన ఈ ఘటన స్థానికంగా ఉన్న ఈ మత్స్యకారుల కుటుంబాలు కొంచెం విషాదం నిలిచిందని చెప్పొచ్చు. మసీద్పురం పెద్ద చెరువు, షామీర్పేటలోని పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న మసీద్పూర్, షామీర్పేట, దాంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఈ చెరువుల ఈ పెద్ద చెరువుల చేపలు వేసి పెంచుతుంటారు. అయితే ఈ పట్ల చేపల్ని అమ్ముకొని వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం టైంలో జరిగిన ఈ ఘటన గడంతో రాత్రి ఈ ఏరియా నుంచి కొంచెం స్మెల్ వస్తుంటే ఆ లోకల్ వాళ్ళు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ చెరువు చుట్టూ ఎటువంటి కెమికల్ కంపెనీ లేకపోయినప్పటికీ ఈ జీడిమెట్ల, షామీర్పేటలో ఉన్న పరిశ్రమల నుంచి వ్యర్థాలు తీసుకొచ్చి దీనిలో డంపింగ్ చేస్తుందో ఇక్కడ ఈ చేపలు చచ్చిపోయినాయి అంటారు. అయితే మొత్తం దీంట్లో ఎవ్రీడే వీళ్ళు మత్స్యకారులు అక్కడ పనిచేస్తూ ఉంటారు. కానీ రాత్రిపూట ఎవరో ఇక్కడ వచ్చి విష పదార్థాలు ఇక్కడ పోసిపోయినతో ఆ చేపలు అవి తాగి నీళ్ళు తాగేసి చచ్చిపోయారు. అయితే ఇంకొద్దిసేపట్లో అక్కడ స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ కూడా స్పాట్కి వచ్చి అసలు ఆ చేపలు ఎట్లా చచ్చిపోయి దానికి కారణం ఎవరు, ఇక్కడ కెమికల్ పోసినా లేకుండా ఇంకేమైనా కారణం ఉందని ఎంక్వైరీ చేస్తున్నారు. యశోద, అంటే ప్రాథమిక అంచనాకి ఏమైనా వచ్చారా శ్రీనివాస్? అంటే ఎండ వల్ల చనిపోయాయా లేకపోతే నిజంగానే కెమికల్స్ అంటున్నారా? ఏమంటున్నారు? అంటే ఇప్పటివరకు మనకు తెలిసిన దాన్ని బట్టి అయితే ఎండకి చచ్చిపోయిన అయితే అంటలేరు. ఇక్కడ జీడిమెట్ల, బాలనగర్ ఆ ఏరియాల నుంచి అప్పుడప్పుడు ఈ డంపింగ్ చేస్తుంటంట, ఇక్కడ కెమికల్స్ వచ్చి దానిగా డంపింగ్ చేస్తున్నట్ట. అయితే గతంలో కూడా ఒకసారి ఇటువంటి ఇన్సిడెంట్ జరిగేసరికి దాని మీద పోలీసు వాళ్ళు ఇట్లా వీళ్ళు ఫోకస్ ఎక్కువ పెట్టారు. కొన్ని రోజుల తర్వాత కూడా మళ్ళీ నిన్న మధ్యాహ్నం టైంలో తీసుకొచ్చి డంప్ ఒక ట్యాంకర్ వచ్చి డంప్ చేసిందని అంటారు, లోకల్ అంటారు. అయితే ఏదేమైనప్పటికీ ఎంఆర్ఓ అయితే స్పాట్కి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు చేసే ఉన్న అవకాశం ఉంది. యశోద, థ్యాంక్ యూ శ్రీనివాస్. మేడ్చల్ జిల్లా సామీర్పేట చెరువుల చాలా చేపలు చనిపోయినాయి. దాదాపు 1,00,000కు పైన చేపలు మృతి చెందినాయి. చెరువుల విష పదార్థాలు కలవడం వల్లనే ఈ చేపలు చనిపోయినాయి అంటున్నారు స్థానికులు. 2 కిలోమీటర్ల దాకా వాసన వస్తుండటంతో తిప్పలు పడుతున్నారు స్థానికులు.